అమ్మా, ఎక్స్క్యూజ్ మేడం, యాక్సిడెంట్ కేసు. ఏ గదిలో ఉన్నారు? లెఫ్ట్ సైడ్ రెండో గదిలో ఉన్నారు. ఇటువైపా? అన్నా, ఏమై ఉండదన్నా నీకు? ఇప్పుడు ఎట్టుండదన్నా? నీకు యాక్సిడెంట్ జరిగినదని తెలియగానే పై ప్రాణం పైనే పోయినది. ఊరుకోమ్మా, నాకేం కాలేదు. ఏమైందన్నా? అసలు యాక్సిడెంట్ ఎలా జరిగింది? ఓ ల్యాండ్ చూద్దామని వెళ్ళానురా. ఫోన్ మాట్లాడుతూ రోడ్డు క్రాస్ అవుతూ ఉండగా సడన్గా ఒక కారు వచ్చి గుద్దింది. ఎవరన్నా గుద్దినది? అట్ట గుద్దేసి వెళ్ళిపోయినారా? గుద్దుండేది ఎవరో చెప్పండి. వాడెవడో, వాడి కథ ఏమో నేను చూసుకుంటాను. నోరు ముయ్యరా, చూసావు గాని. ఎవరైనా కావాలని యాక్సిడెంట్ చేస్తారా? ఫోన్ మాట్లాడుతూ రోడ్డు క్రాస్ చేయడం నాది తప్పు. నేను కదా జాగ్రత్తగా దాటాలి. ఆ రోజు మా అన్నయ్యని కూడా ఇలాగే కదా యాక్సిడెంట్ చేశారు. ఈరోజు మీ నాన్నని యాక్సిడెంట్ చేస్తే మాత్రం ఇంత బాధపడుతున్నారు. మా అన్నయ్యని పొట్టను పెట్టుకున్నప్పుడు మేమెంత బాధపడి ఉంటాం. అసలు ఎవరినన్నా గుద్దింది? కారు గుద్దడం వరకే నాకు తెలుసురా. తర్వాత చూస్తే ఇదిగో ఇలా హాస్పిటల్లో ఉన్నాను. గుద్దేసి కూడా ఆపకుండా వెళ్ళిపోయాడంటే ఎవడో కావాలని చేసినట్టు అనిపిస్తోంది. నాన్నగారికి యాక్సిడెంట్ చేయాలని ఎవరనుకుంటారు విజయ? ఆయన అజాత శత్రువు. అదేదో అనుకోకుండా జరిగినట్టుంది. యాక్సిడెంట్ ఎవరు చేశారో తెలియదు కానీ ఇదిగో ఈ అమ్మాయి సమయానికి ఆయన తీసుకొచ్చి ప్రాణాలు కాపాడింది. తల్లి, నువ్వా అమ్మా? మా ఎన్న ప్రాణాలు కాపాడిన నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. నువ్వే లేకపోతే అయ్యో మా ఎన్న ఏమైపోయేవాడో ఏమో. నా ప్రాణాలు కాపాడిన దేవతవమ్మ నువ్వు. ఇంతకు ముందు గుళ్ళో కూడా నిస్వార్థంగా సేవ చేశావు, వెళ్ళిపోయావు. ఎవరమ్మా నువ్వు? ఎవరి తాలూకా? నాకెవరూ లేరండి. నేను అనాథని. బంగారం లాంటి మంచి మనసిచ్చిన దేవుడు నీకెందుకు అన్యాయం చేసినాడు? మా ఎన్న ప్రాణం కాపాడినావు. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోవాలనో తెలియడం లేదు.
నే ఆ. ఇదిగో తీసుకోమ్మా. అయ్యో నాకు డబ్బులు నగలు ఏమీ వద్దండి. ఏదైనా ఉద్యోగం ఇప్పించండి చాలు, కష్టపడి బతుకుతాను. ఉద్యోగమా? అది నువ్వు నోరు తెరిచి అడగాలంటమ్మా. రేపు మన ఆఫీస్కి వచ్చాయి, నీకు నచ్చిన ఉద్యోగం నీకు ఇస్తాను. థ్యాంక్ యూ అండి. ఈ రోజు నుంచి నువ్వు అనాథవి కాదు, నా కుటుంబాన్నే నీ కుటుంబం అనుకో. ఏ విషయంలోనైనా ఎప్పుడైనా నా కుటుంబం నీకు అండగా ఉంటుంది. థ్యాంక్స్ అండి. మంచిదండి, వస్తానండి. డాక్టర్ గారు అంతా ఓకేనా? లేదంటే వేరే హాస్పిటల్కి ఏమైనా షిఫ్ట్ చేద్దామా? నథింగ్ టు వరీ సార్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కొద్ది రోజులు ఆయన్ని జాగ్రత్తగా చూసుకుంటే చాలు. నేను యాక్సిడెంట్ చేయడం వల్ల నేను అనుకున్నది జరగకపోయినా ఇలా అయినా మనకి మంచి జరిగింది. దూరంగా ఉండి నేనేమీ చేయలేకపోయాను. దగ్గరగా ఉండి ఏం కావాలన్నా చెయ్యొచ్చు కదా. ఇప్పుడు ఫ్యామిలీ అందరి దృష్టిలో నువ్వు దేవతవి అయిపోయావు కదే, ఇక నీకు ఎదురేముంటుంది? పైగా అనాథనని చెప్పావు. నా పగ తీర్చుకోవడానికి ఉన్న అమ్మని కూడా లేదని చెప్పాను. నాకు కావాల్సింది ఆ కృష్ణంరాజు చావే. దానికోసం ఎన్ని అబద్ధాలైనా చెప్తాను, ఏమైనా చేస్తాను. నాన్న జాగ్రత్త. జాగ్రత్త అన్నా, జాగ్రత్త. జాగ్రత్త. అన్నా ఈయన్నే ఆగు. ఏ పాడు కళ్ళ దిష్టి పడినదో ఏమో. ఉండు, దిష్టి తీస్తాను.